అందరికీ నమస్కారం. విద్యార్థి మిత్రులారా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారా? ఎక్కడే ఉన్నారా? ఆయన నమ్ముతారా? నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈ వేదిక జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి ప్రతీక అయినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండి ఆయన ఆశయ సాధన ఎలా చేయాలి అనే విజ్ఞానాన్ని పొందుతారా? వీలలేసి గొడవ చేస్తారా? మరి ఉన్నటువంటి విద్యార్థి మిత్రులు ఇంతమంది మేధావులు మాట్లాడుతున్న సబ్జెక్ట్ని ఎంతమంది నోట్ చేసుకుంటున్నారు? నేను ఒక ప్రశ్న మీకు నేరుగా అడుగుతున్నాను. రేపు పొద్దున ఎవరైనా నిన్ను నిలదీసి, ఏమయ్యా నీకు ప్రత్యేక హోదా ఎందుకు కావాలి, జగన్మోహన్ రెడ్డి అడిగాడని నువ్వు అడుగుతావా అని అడిగితే ఒక విద్యార్థిగా నువ్వేం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నాను. అందుకు నేనేం చెప్తున్నానంటే మిత్రులారా, మీరు నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి. ఎవరినైనా మీరు ఎదిరించి మాట్లాడాలంటే అరుపులు పెడబొబ్బలతో కాదు, మీ విజ్ఞానంతో మాట్లాడండి. అలా మాట్లాడే విధంగా ఈ వేదిక తయారవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆశయ సాధన కోసం తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం సిద్ధించాలి అంటే మీరు ప్రశాంతంగా వింటే నేను కొన్ని విషయాలు మీతో ముచ్చటిస్తాను. ఐ విల్ థ్యాంక్ ఎవ్రీబడి. బిఫోర్ ఐ కమెన్స్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని మనం ముందుకు నడపాలి అంటే నీ దగ్గర విజ్ఞానం కావాలి. ఇప్పుడు నేను 1969 5వ ప్లానింగ్ కమిషను ఏ రాష్ట్రాలకు ఇచ్చారు అది నేను చెప్పను. మరి ఏం చెప్పదలుచుకున్నాను? ఎన్నికలప్పుడు ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో చెప్పేటటువంటి నేతలు ఎన్నికలు అయిపోయిన తర్వాత తిమ్మిని బమ్మిగా బమ్మిని తిమ్మిగా మాట్లాడుతుంటే, డియర్ ఫ్రెండ్స్, ప్లానింగ్ కమిషన్కి ఫైనాన్స్ కమిషన్కి ఉన్న తేడా మీలో ఎంతమందికి తెలుసు అని ప్రశ్నిస్తున్నాను. డూ యు నో దట్? ఫైనాన్స్ కమిషన్ వేరు, ప్లానింగ్ కమిషన్ వేరు. స్పెషల్ స్టేటస్ వేరు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వేరు. మనం అడుగుతోంది స్పెషల్ కేటగిరీ స్టేటస్. మరి భారత రాజ్యాంగంలోని 280వ ఆర్టికల్ ప్రకారము, ఎస్ ప్లీజ్, ఓకే, కెన్ యూ అడ్రస్? థ్యాంక్ యూ. నో యూ ప్లీజ్ టెల్. యాజ్ ఫర్ యాజ్ ఐ బీయింగ్ ద మౌత్ పీస్, మేడం గారి మాటను నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, మీరు యువకులు, నేను చెప్పింది అదే. ఏ ఒక్క యువకుడికైనా అపద్రవం జరిగితే అది ఈ మొత్తం ప్రాంగణానికి చుట్టుకుంటుంది. బాధ్యత కలిగిన ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తున్నారు, మరి కూర్చోవాలా వద్దా? జగన్మోహన్ రెడ్డి గారి క్రమశిక్షణ మన దగ్గర ఉంటే అందరూ కూర్చోవాలని కోరుతున్నాను నేను. కూర్చుంటారా? నిర్వహణను సాధ్యమయ్యేటట్టు చేయండి. అధికారులకు ఇబ్బంది కలిగించొద్దు. మన అతి ఆవేశంతో ఈ ప్రాంగణ వేదిక ఉద్దేశాన్ని వృధా చేయొద్దని ఒక బాధ్యత కలిగిన రక్షణాధికారి మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ ప్లీజ్. వి ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. మనం చదువుకున్న వాళ్ళం. కూర్చోండి, వినండి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని సిద్ధించండి. నౌ కమ్ టు మై పాయింట్. ఫైనాన్స్ కమిషన్ వేరు, ప్లానింగ్ కమిషన్ వేరు. స్పెషల్ స్టేటస్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఇస్తుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ చదివేటప్పుడు ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ ఒకటి, ప్లానింగ్ కమిషన్ ఉంటుంది. 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ అని పెట్టారు. ఆ నీతి ఆయోగ్ వచ్చింది గనక ఇప్పుడు ప్రపోజ్ చేసిన 14th కమిషన్ లేదు గనక మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వము అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నించాలి. ఆ ప్రశ్న మీరు ఉన్నప్పుడు మీ ఈలలు కేకలకి ఎక్కడ ఎవరు బెదరరు. మిత్రులారా, ఒక ఉద్యమం చేసినప్పుడు నాలెడ్జ్ బేస్డ్ ఉద్యమం చేయండి. మీ మన నాయకుడి యొక్క ఆశయాన్ని బలపరచండి. సో కమింగ్ టు మై పాయింట్, ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి స్టేటస్లో అందరూ చెప్పారు 90% గ్రాంట్ ఉంటుంది, 10% లోన్ ఉంటుంది. కరెక్టే. ఇంకొక ఆర్థిక పరమైన ముఖ్య అంశం, ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి తేడా ఏంటంటే
ఒక లోన్ గనక ఒక రాష్ట్రం వాడుకోకపోతే దాన్ని మురిగిపోయిన నిధులు అంటారు. అలా నిధులు మురిగిపోతాయి. కానీ నీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఆ నిధులు రోల్ ఓవర్ అవుతాయి. ఈ కనీసం మీరు మొబైల్ ఫోన్స్లో ఎయిర్టెల్ వాళ్ళు చెప్తారు, నీ మొబైల్ డేటా అయిపోతుందని బెంగ పెట్టుకోక ఇప్పుడే రీఛార్జ్ చేయించుకో, నీ 200 రూపాయలు క్యారీ ఓవర్ అవుతాయి అని చెప్పినప్పుడు ఎగబడి రీఛార్జ్ చేయించుకునే నువ్వు నీ రాష్ట్రానికి ఇచ్చే నిధులు మురిగిపోకుండా నిరంతరంగా కొనసాగే విధంగా ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే ప్యాకేజీ స్టేటస్ ఒకటే అంటారేంటండి? దౌర్భాగ్యం కాకపోతే? మిత్రులారా, ఆర్ యు గెటింగ్ మీ? యూ షుడ్ స్పీక్ ఆల్ దీస్ వర్డ్స్. ప్రతి ఒక్కళ్ళ ముందు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నారు అని ఎవరైతే దీక్షభూని ఈ కార్యక్రమాన్ని వింటారో వాళ్ళు ఈ యువభేరీని పరిపూర్ణంగా సక్సెస్ చేస్తారు. నౌ కమింగ్ టు ద పాయింట్, ఇంకొక ముఖ్యమైన మాట చెప్తాను. ఏ రాష్ట్రానికి కూడా 2 ప్రధాన పోర్టులు లేవు. మరి తమిళనాడు రాష్ట్రానికి 2 ప్రధాన పోర్టులుంటే ప్రధానమంత్రి మోడీ గారు ఎవరు అడగకుండా తీసుకెళ్ళి 3వ పోర్టుకి శంకుస్థాపన ఎందుకు చేశారు అని అడిగితే వాళ్ళు గనక సమాధానం చెబితే ఆ సమాధానంలోంచే నీకు పుట్టుకొస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్. మరి ఇటువంటి విషయాలన్నీ కూడా మిత్రులు ఇలాంటి వేదికతో పాటుగా నా హంబుల్ రిక్వెస్ట్, పార్టీ క్యాడర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో క్లోజ్డ్ 4 వాల్స్లో విద్యార్థులను కనుక ఎడ్యుకేట్ చేస్తూ పోతే ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఈ ఆశయ సాధన నాలెడ్జ్ బేస్డ్గా జరుగుతూ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ డిఫరెన్సెస్ తెలుసుకోండి. రాజ్యాంగ సవరణలు అవసరం లేదు. కేవలము ఇది రాజకీయ ఉద్దేశం ముడిపడి ఉన్నది గనక దాన్ని ఇలాగే ఎదుర్కోవాలని, ఈ విధంగా మనం సాధించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన విజ్ఞులు మేధావులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ ఆమ్ సలీం బాషా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ, థ్యాంకింగ్ యూ.